యూనియన్ బడ్జెట్ ఇంటర్నెట్ డెస్క్ భారత్లో బడ్జెట్ యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంప్రదాయం బ్రిటిష్ పాలన నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. దీని సమయం, తేదీ వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఏకంగా జనవరిలోనే దీనిని ప్రవేశపెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. ఇది చదవండి. బడ్జెట్పై నిర్మలమ్మ ముద్ర. భారత్ తొలి బడ్జెట్ను ఏప్రిల్ 1867వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. దీనికి ఓ చరిత్ర ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. సాఫీగా సాగిపోతున్న బ్రిటిష్ పాలనకు ఆదో అడ్డంకిగా మారింది. ఆ తర్వాత నుంచి తిరుగుబాటుదారులను అణచివేయడానికి బ్రిటిష్ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయానికి బాగా గండిపడింది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి 1859లో ఓ కమిటీని నియమించారు. విల్సన్ సూచనల ఆధారంగా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిని సమర్పించిన కొన్ని నెలల్లోనే ఆయన కన్నుమూశారు. ఆయన్ను భారత్లోనే ఖననం చేశారు. విల్సన్ సేవలను కీర్తిస్తూ కోల్కతాలోని వ్యాపారవర్గాలు డల్హౌసీ ఇన్స్టిట్యూట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చాక తొలి బడ్జెట్ను నాటి ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి నవంబర్ 1947 26న ప్రవేశపెట్టారు. అది తాత్కాలిక బడ్జెట్, కేవలం 7.5 నెలల కాలానికి మాత్రమే దానిని రూపొందించారు. 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్ ముల్జిభాయ్ పటేల్ అతిచిన్న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అత్యధిక ప్రసంగ సమయం రికార్డు మాత్రం ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. 2020లో ఆమె ఏకదాటిగా 2.42 గంటల మేర పార్లమెంట్లో మాట్లాడారు. బడ్జెట్ సందర్భంగా అతి సుదీర్ఘకాలంగా వస్తున్న ఆచారం హల్వా వేడుక. 2021లో బడ్జెట్ డిజిటల్ ఫార్మాట్కు మారినా ఇది మాత్రం కొనసాగుతోంది. కరోనా కారణంగా 2022లో మాత్రం జరగలేదు. 1950లో ఆర్థిక మంత్రిగా జాన్ మతాయ్ ఉన్న వేళ బడ్జెట్ కాపీలు లీక్ అయ్యాయి. ప్రింటింగ్ ప్రెస్లో ఇది జరిగినట్లు గుర్తించారు. దీంతో ముద్రణ ప్రక్రియ మొత్తాన్ని నార్త్ బ్లాక్లోని బేస్మెంట్కు తరలించారు. దాదాపు 92 ఏళ్లపాటు రైల్వే, యూనియన్ బడ్జెట్ను వేర్వేరుగా సమర్పించేవారు. కాని 2017లో ఈ సంప్రదాయానికి ముగింపు పలికారు. అత్యధిక పదాలు ఉన్న బడ్జెట్ సమర్పించిన రికార్డు మన్మోహన్ సింగ్ పేరిట ఉంది. ఆయన 1991లో 18,650 పదాలతో పద్దును సమర్పించారు. నాడు పివి నరసింహారావు ప్రధాని. ఇక 2018లో అరుణ్ జైట్లీ 18,604 పదాలతో బడ్జెట్ను తీసుకొచ్చారు. దాదాపు 1.49 గంటలు ప్రసంగించారు. 1955 వరకు యూనియన్ బడ్జెట్ను పూర్తిగా ఇంగ్లీష్లోనే ప్రవేశపెట్టారు. కాని ఆ తర్వాత నుంచి పద్దు కాపీలను హిందీ, ఇంగ్లీష్లో ముద్రించారు. మాజీ ఆర్థిక మంత్రి సిడి దేశముఖ్ హయాంలో ఇది మొదలైంది. అత్యధిక సార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన 10 పద్దులను పార్లమెంట్కు సమర్పించారు. ఆ తర్వాత పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, నిర్మలా సీతారామన్, యశ్వంత్ సిన్హా వంటి వారున్నారు. 1999 వరకు ఫిబ్రవరి చివరి వర్కింగ్ డే రోజు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. కాని ఆ ఏడాది ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా మాత్రం భిన్నంగా ఉదయం 11 గంటలకే పార్లమెంటు పద్దును సమర్పించారు. ఆ తర్వాత అదే కొనసాగింది. ఇక 2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. కోవిడ్ కారణంగా 2021లో తొలిసారి పూరిగా కాగిత రహిత బడ్జెట్ను తయారు చేశారు.